ఇదిగో 10వ అధ్యాయం 42 వచనాలు దేవుని వాక్యం పొందుకుందాం. ఈరోజు దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్నది. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొని అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పింది. అందుకోసం ఈరోజు క్రీస్తు బోధ మరియ యందు నిలిచి ఉండడం గమనిస్తున్నాం. మనకేముండాలంటే క్రీస్తు బోధ బోధించడం చాలా అవసరం. మరియా యేసు ప్రభు యొక్క మాటల యందు లక్ష్యముంచాలి. అందుకోసానికి మరియా ఆయన బోధను ఎలా ఉంటుందట? హృదయపూర్వకంగా వింటున్నాను, స్వచ్ఛందంగా ఆయన బోధన స్వీకరిస్తున్నది. యేసు ప్రభు పాదాల చాలా జాగ్రత్తగా అక్షరం టు అక్షరం చిన్న మాట కూడా ఇదిగో తీసేయలేకపోతున్నాను. జాగ్రత్తగా నేను కూడా చక్కగా వాక్యం వినాలి. మనం జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు మన జీవితం ఆ వాక్యం మారుస్తుంది. ఆ బోధ దుష్ట మార్గం నుండి, పాప మార్గం నుండి, దేవునికి వ్యతిరేకమైన మార్గాల నుండి ఆ బోధ రక్షిస్తుంది. ఎవరి బోధ అంటే క్రీస్తు బోధ. ఈ లోకంలో రకరకాల బోధలు ఉన్నాయి, రకరకాల పద్ధతులు ఉన్నాయి, రకరకాల అలవాట్లు ఉన్నాయి. అందుకోసానికే దేవుని ఆత్మ మన మధ్యలో ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో అందుకే ఆయన పాదాల దగ్గర ఈరోజు ఎంతమంది వాక్యం వింటున్నారు. వ్యర్థమైన మాటలైతే మనం గంటలు వింటాం, పనికి మాల మాటలు వింటాం, దేవునికి వ్యతిరేకమైన మాటలు వింటాం. అందుకోసానికి ఈరోజు రేపు దేవుడు మనం ఈ లోకం నుండి పరలోకం వెళ్ళినాక ఒకటే అడుగుతాను, ఎంతసేపు నువ్వు యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రార్థించావు? నా జీవితంలో నేను కూడా కొన్ని గంటల తరబడి వాక్యం వినేది, వాక్యం చదివేది, భారము కలిగి ప్రార్థించేది. 200 సార్లు ప్రకాష్ గారు ఇదిగో బైబిల్ చదివారు. అంటే ఇక్కడ 200 సార్లు ఎంతసేపు ఆయన సత్తాల్లో కూర్చొని ఆయన